హాయ్ ఆల్ ఇప్పుడే మన లెజెండరీ యాక్టర్ బ్రాడ్ పిట్ మూవీ అయిన F1 మూవీ చూసొచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను కొట్టుకోవాలన్నమాట. ఎందుకు తెలుసా, ఈ సినిమా ఇన్ని రోజులు చూడనందుకు. అంటే బేసిక్గా నాకు రేసింగ్ మూవీస్ కానీ ఈ టైప్ అనేవి నాకు పెద్దగా నచ్చవన్నమాట. ఒక ఫీలింగ్ ఉంటుండేమాట, ఏముంటుంది కార్ దాని చుట్టూ తిరుగుతుంటుంది ఇట్లా ఈ టైప్లో ఉంటుండేమాట. అంటే నాకు పెద్దగా దాని గురించి నాలెడ్జ్ కూడా లేదు. నాకు పెద్ద F1 రేసింగ్ అంటే అసలు నచ్చేదే కాదన్నమాట, టీవీలో వస్తుండే. కానీ ఈ మూవీ ఎందుకు చూసానంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రాడ్ పిట్, సెకండ్ వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్ మన టాప్ గన్ మ్యావరిక్ మూవీ తీసిన ఆయన జోసెఫ్ కొసిన్స్కీ, అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి హ్యాన్స్ జిమ్మర్, హాలీవుడ్లోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఇంటర్స్టెల్లార్, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, డార్క్ నైట్, ఇన్సెప్షన్, లయన్ కింగ్, చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఉంటుంది. ఈయన మ్యూజిక్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఇవన్నీ కలిసిన కాంబినేషన్ అని నాకు చాలా లేట్గా తెలిసిందన్నమాట. సో ఎలాగైనా సినిమా చూడాలి, బాగోపోయినా పర్లేదని చెప్పి వెళ్ళిపోయా. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బుర్ర పాడైపోయింది అసలు. ఆ డైరెక్షన్ కానీ, బ్రాడ్ పిట్ యాక్టింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ కాసేపు ఇట్లా హార్ట్ చాలా ఫాస్ట్గా పంప్ అయిపోయింది అన్నమాట. అంత దారుణంగా ఉండే, ఎంత ఇంటెన్స్గా, ఎంత ఎంగేజింగ్గా తీసేది తెలుసా మూవీ అయితే. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగింది అన్నమాట. ఇలాంటి సినిమాలు పక్క థియేటర్లోనే చూడాలి. ఒకవేళ చూడకపోతే కనుక వేస్ట్. ఇంకా మనం మూవీ లవర్స్ అని చెప్పుకోవడం వేస్ట్ అన్నమాట. మీలో కూడా ఎవరికైనా నాలా రేసింగ్ మూవీస్ కనుక పెద్దగా నచ్చకపోతే ఈ మూవీ చూసి రండి. పక్క మీ ఒపీనియన్ అనేది మార్చుకోకపోతే నన్ను అడగండి. వేరే అసలు నేను అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నా, అంత బాగుంది. ది బెస్ట్ అనిపించింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదే ఇచ్చింది నాకు. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. యాక్చువల్గా మన బ్రాడ్ పిట్ వచ్చేసి ఒక F1 రేసర్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మాట్ తను రేసింగ్ అనేది చాలా ఇష్టం అన్నమాట. తను ఒక రేసర్. అయితే ఒకరోజు తన ఫ్రెండ్కి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్గా తన ఫ్రెండ్కి ఒక రేసింగ్ టీమ్ అనేది ఉంటుంది అన్నమాట. కంపెనీ అని చెప్పుకోవచ్చు, ఎపెక్స్ అని. అయితే వీళ్ళ టీం అనేది చాలా లాస్ట్ పొజిషన్లో ఉంటుంది ఆ రేస్లో, ఆ సీజన్లో కూడా. అయితే మనోడిని వచ్చి ఒక చిన్న హెల్ప్ అడుగుతాడు. నువ్వు వచ్చి డ్రైవర్ కింద ఉండి రేస్ చేసి మన టీంని గెలిపించు, నా లాస్ట్ హోప్ నువ్వే అన్నట్టుగా చెప్తాడనమాట. ఇంతకీ మనోడు రేస్ గెలిచాడా, వాళ్ళ ఫ్రెండ్ యొక్క కంపెనీని కాపాడాడా లేదా, అంతే స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ, కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా వీళ్ళు పెద్ద టైం కూడా తీసుకోలేమాట మూవీలోకి వెళ్ళడానికి. మనకి ఫస్ట్ 5 మినిట్స్లోనే మొత్తం అంతా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా సెటప్ చేస్తారు. దాని తర్వాత మనకి రేసింగ్ సీన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నేను నిజంగా చెప్తున్నా, నాకు అసలు రేసింగ్ అంటే పెద్దగా అంత ఇష్టం ఉండదు, ప్లస్ నాకు ఎక్కేది కాదన్నమాట. కానీ ఈ మూవీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ F1 రేసెస్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, వాటి వెనకాల మెకానిజం ఏంటి, వాటికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, వాటి వెనకాల ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి, అండ్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అసలు చాలా అంటే చాలా చూపించారు. అవన్నీ ప్యాక్ చేసి మంచి టైట్ స్క్రీన్ ప్లేతో ఇచ్చే పడేశారు సినిమా. అసలు కాసేపు మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు అనమాట, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇలా చాలా కొన్ని సినిమాలకి మాత్రమే జరుగుతుంది. అది ఈ మూవీకి జరిగింది నాకు. నేను అట్లా ఉండిపోయినా, మొత్తం కదలకుండా కూర్చొని చూసాను మొత్తం సినిమా అంతా. మధ్యలో బ్రేక్ ఒకటి వచ్చింది, కానీ అది కూడా రాకపోతే అట్లనే ఉంటుండే. మొత్తం షాక్లో ఉంటాం అన్నమాట. మొత్తం అట్లా కళ్ళ ఆర్పకుండా చూస్తాం, ఎక్కడైనా మిస్ అయిపోతామేమో. ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చొని టెన్షన్ వస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ బాబాయ్ విధ్వంసం అన్నమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది అసలు. మీ దగ్గరలో కనుక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్ ఉంటే పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా. నేను ఎందుకు చెప్తున్నానో తర్వాత మీకు అర్థమవుద్ది చూసిన తర్వాత. మేబీ వెళ్తే మళ్ళీ చూసి వస్తా వెళ్ళి ఇంకొకసారి. అంత బాగుంది సినిమా. ఇది మళ్ళీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. మనం ఫోన్లో, టీవీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ రాదు, 100% రాదు. సరే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.